తామచర్ల జనార్దన్ రావు గారు లేరా? సరే మినిస్టర్ గారు ఫినిష్ చేసేయండి. ఉన్నారు, ఇందాక ఒక క్వశ్చన్ మాట్లాడారు కదా, ఇన్ని క్వశ్చన్లు ఎవరు? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ నకిలీ యాప్స్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నది మన టైంలో ఏం లేదు అధ్యక్ష. కానీ 2020 దగ్గరకు వచ్చారు అధ్యక్ష. కోవిడ్ అన్నది వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా చాలామంది క్రైసిస్ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేష్ చేసుకోవడానికి క్రైమ్ అన్నది కొత్త పొంతులు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి, అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష. అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ని క్రియేట్ చేయటం, అదేవిధంగా వాళ్ళకి 5,000 4,000 అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అధ్యక్ష. ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక SMS వస్తుంది, మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇన్స్టెంట్గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి 5,000 10,000. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళని అడగలేక, తల్లిదండ్రులను అడగలేక ఇలాంటి యాప్స్కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష. ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి, వీళ్ళ గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు 3,000 నుంచి 3 లక్షల వరకు ఆగిపోయిందండి. ఇంకా అదృష్టం అధ్యక్ష. ఒక్కసారి కనుక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన శరణ్యం అధ్యక్ష. అంతకుమించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది. ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు, అడిగింది ఇవ్వకపోతే, టైంకి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఎంఐ పోలీసులకు దొరికారని, తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారను, మార్పుడు ఫొటోస్ పలానా వాళ్ళకి పంపిస్తామని ఇది తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చర్యలు తీసుకోలేదా? ఆల్రెడీ అందరి మీద కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా అధ్యక్ష సుమారుగా దగ్గర 199 మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష. వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష, వాళ్ళందరూ కూడా రిమాండ్కి వెళ్తారు అధ్యక్ష. 306 కానీ 307 కానీ వెళ్లే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైనవి అధ్యక్ష. ఎంత చట్టాలు మనం కఠినతరం చేసినా వాళ్ళ తాలూకా టెక్నాలజీ బేసెస్ పెట్టుకుని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకు 10 స్టెప్పులు ముందు ఉంటున్నారు అధ్యక్ష. ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్లు కాల్స్ వస్తాయంటే అధ్యక్ష, మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి, ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదో ఆర్డర్ చేశారు, అందులో గాంజా ఉంది, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది, మహారాష్ట్ర పోలీసులు మీరు రావాలి, ఇంత అమౌంట్లు కట్టాలి. ఈ మధ్యన ఏదో బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో వింటున్నాను అధ్యక్ష. అదొకటి, అది పెద్ద స్కామ్. డాక్టర్లు సైబర్ క్రైమ్ దీని మీద రేపు చేయాలి అధ్యక్ష. దీని మీద ఒక చర్చ జరగాలి, జనాలు కూడా అవేర్నెస్, ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 314. యాక్చువల్గా ఇది టిడ్కో గృహాలకు సంబంధించి మొన్న చాలా డీటెయిల్డ్ డిస్కషన్ అయింది సార్. ఇంకా దాని మీద ఇన్ని ప్రశ్నలు అలౌ చేయవలసిన అవసరం లేదు. మొదటి ప్రశ్నకి అవును అధ్యక్ష, రెండవ ప్రశ్నకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, మూడవ ప్రశ్నకి కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద డిస్కషన్ అనవసరం, అందుకని ఇది ఏది వదలవా. మొన్నే కదా డిస్కషన్ అయింది దీని మీద, గంట సేపు చర్చించాము టిడ్కో గృహాల మీద. సరే 1 minute కంప్లీట్ చేయాలి. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించాలని చెప్పిన ఆలోచనతో 14-19 కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్కో ఇళ్ళు అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగా మా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 480 ఇళ్ళు అప్పట్లో ఇవ్వడం జరిగింది సార్. అది డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240, సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 240 ఇవ్వడం జరిగింది సార్. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటిది కాకుండా లోకల్గా లబ్ధిదారులు కూడా 3,65,000 రూపాయలు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఇవ్వడం జరిగింది సార్.
వాళ్ళ కంట్రిబ్యూషన్ గా కూడా ముందుగా 50,000 రూపాయలు కూడా ఇచ్చారు సార్. టోటల్ గా 7,15,000 రూపాయలు అయింది సార్. అది ఇప్పటి వరకు కూడా 85% కంప్లీట్ అయింది సార్. మిగతా ఈ యొక్క గడిచినటువంటి 19-24 కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా కూడా విజ్ఞప్తి అండి, ఎక్కడికక్కడ గ్రూపులుగా మాట్లాడుకుంటున్నారు. దయచేసి తప్పనిసరి అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. నరేంద్ర కుమార్ గారు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. పూర్తిగా కూడా 19-24 కాలంలో ఈ యొక్క ఇళ్ల మీద వెళ్ళడం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయడం కారణంగా లబ్ధిదారులంతా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఒక పక్కన ఎవరైతే పేదవాళ్ళు ఇళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా అద్దెలకు బయట ఉంటున్నారు సార్. తిరిగి అటు బ్యాంక్ లోన్లు తీసుకున్నారు సార్. ప్రతి నెల కూడా ఇటు ఇంటికి అద్దె చెల్లించుకోవడంతో పాటు బ్యాంకుని కూడా వాళ్ళు వాయిదాలు కట్టాలని చెప్పని నోటీసులు ఇస్తా ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. అక్కడ ఇంకా కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి రేట్ల కంటే కూడా ఇప్పుడు ఆ రేట్లకి మేము చేయలేము, అదనంగా మాకు 30% ఇస్తే తప్ప చేయలేమని చెప్తున్న పరిస్థితి ఉంది సార్. పట్టణంలో పేద ప్రజలందరూ కూడా మన ఎన్డీఏ కోటింగ్ వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పని కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సార్. కాబట్టి మంత్రివర్యులు సాధ్యమైనంత తొందరగా వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేలాగా చూడాలని చెప్పని, గత ప్రభుత్వం దీని మీద జరిగినటువంటి అవినీతి మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పని తమ ద్వారా మంత్రివర్యుని కోరుతా ఉన్నాం సార్. డిస్కస్ చేసిన సబ్జెక్ట్ నే మళ్ళీ డిస్కస్ చేస్తా ఉంటే సభ ముందుకు వెళ్ళదండి. దయచేసి సభ్యులు ఏళ్ళెత్తడం మానేయండి. మీరు ఫినిష్ చేయండి. ఖచ్చితంగా అధ్యక్ష, సభ్యులు చెప్పినట్టు బెనిఫిషియరీ సమస్యలు, కాంట్రాక్ట్ సమస్యలు ఇవి ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా త్వరలో ఆల్రెడీ కమిటీ ఏమైనా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అధ్యక్ష. త్వరలో వేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ నెంబర్ 443. ఈ ప్రశ్న వేసిన వాళ్ళు ఎవరు కూడా సభలో లేరు, అంచేత డీమ్ టు హావ్ బీన్ కండక్టెడ్. క్వశ్చన్ నెంబర్ 320. టెక్స్టైల్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు కోసం ఉచితంగా చేనేత మరియు జౌళి శాఖ ఎమ్మిగనూరు మండలంలో వనవాసి గ్రామంలో 91 ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ కోసం 16/4/2016 తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదులు ఉత్తర్వు ఇచ్చిన 3 సంవత్సరాల లోపల ఎందుకోసం కేటాయించిన ఆ ఉద్దేశం కోసం భూమిని వినియోగించుకొని షరతులో ఇది జరిగింది. 2016 మేలో భూమి బదిలీ అయింది. భూమి కేటాయింపు తేదీ నుండి 3 సంవత్సరాలు టెక్స్టైల్ పార్క్ తన కార్యకలాపాలను ప్రారంభించలేదు. 2020లో ఫిబ్రవరిలో కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ కేటాయింపును రద్దు చేసి పేదలకు ఇండ్ల పథకం కింద 13 ఎకరాల 94 సెంట్లు ఎకరములు కేటాయింపు కోసం భూమిని తిరిగి తీసుకోవడం జరిగింది. మిగిలిన 77.37 ఎకరాలు టెక్స్టైల్ పార్కు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నది. బి. ఏమీ లేదు అధ్యక్ష. సి. ప్రస్తుతం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం చేనేత కార్మికులు ఉపాధి సమకూర్చడానికి చేనేత జౌళి శాఖ భూమిని కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష. జయ నాగేశ్వర రెడ్డి గారు, మీరు చిన్న సూచన, మీరు అడిగిన దానికి మంత్రి గారు సమాధానం చెప్పారు కదా, దీనికి ఏదైనా సప్లిమెంటరీ ఉంటే అడగండి, ఇంకేదన్నా క్వశ్చన్ ఉంటే అడగండి తప్ప మీ డిస్క్రిప్షన్ వద్దు. అధ్యక్ష ధన్యవాదాలు. వద్దని చెప్తున్నా అంతే. మీరు మాట్లాడటం దీంట్లో వారు చెప్పినటువంటి సమాధానం అధికారులు ఇచ్చిన సమాచారం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ సార్, క్వశ్చన్ అవర్ లో వెళ్తుంది. ఏం అడగాలో చెప్తున్నా, ఎందుకంటే అడగాల్సింది తప్ప అన్నీ అడుగుతున్నారు. దయచేసి ఇది సభాపతికి సభ్యుడికి సంబంధించింది, ఎవరు ఇంటర్ఫేర్ కావద్దు. మా పని మమ్మల్ని చేయనివ్వండి, మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ తమరు దయచేసి కూర్చోండి సార్, మేము కండక్ట్ చేసుకుంటాం. సభ ఎలా కండక్ట్ చేయాలో తెలుసు. సభ్యులతోనే మాట్లాడుతున్నాను. గుర్తు చేస్తాను. గౌరవ మంత్రివర్యులకు స్పష్టంగా నేను అడిగిన ప్రశ్నలు 3 ప్రశ్నలు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానంలోనే అధికారులు ఇచ్చిన వివరాలు చెప్పే విధానం చూస్తే మీరు, నా చేతిలో ఉన్నది ఈరోజు GOMS నెంబర్ 151 అధ్యక్ష. గత 2019-14 మధ్యలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి
టెక్స్టైల్ పార్కుకు నిధులు ఏదైతే భూమి కేటాయింపు అధ్యక్ష ఇది ఈ 100 ఎకరాలలో ఈరోజు చేనేతల మీద ప్రేమ ఉంది, బీసీల మీద ప్రేమ ఉంది అని చెప్పిన గత ప్రభుత్వం కేవలం 50-60 మందికి లబ్ధి కోసము పట్టాలు ఇవ్వడానికి ఈ భూమిని బదలాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. వారు చెప్పడం ఏమంటే ఆ కార్యకలాపాలు జరగలేదని, 100 ఎకరాల కేటాయించిన భూమిలో గతంలో ఈ యొక్క వివరాలు ఏదైతే ఉందో దీన్ని 1000 మందికి ఉపాధి కలిపే ఆ పరిశ్రమకు ఏమాత్రం ముందుకు తీసుకోకుండా దాన్ని పట్టాల కోసం బదలాయించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు తమ ద్వారా నేను గౌరవ మంత్రులను అడిగేది ఏమంటే ప్రతిపాదనలు ఏదైతే ఉంది, ఎందుకంటే యువగలం లోపల లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన రోజున మా ప్రాంతంలో